హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో శనివారం రాత్రి తీరం దాటింది. ప్రస్తుతం ఇది బలహీనపడే దిశగా కొనసాగుతుంది. దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తుఫాన్ తీరం దాటాక ఇంకా ఈ ప్రభావం కొనసాగుతుందని పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ ప్రస్తుతం తమిళనాడు పుదుచ్చేరి మధ్య స్థిరంగా కొనసాగుతుంది. డిసెంబర్ 1న అనగా ఇవాళ మధ్యాహ్నం పుదుచ్చేరి సమీపంలో కడలూరుకు ఉత్తరాన 30 కిలోమీటర్లు, చెన్నైకు 120 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 4 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడనుంది. ఫలితంగా వచ్చే 3 రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అనగా రేపు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి మంగళవారం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడవచ్చు. ఇక దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీనున్నాయి. ఇక రేపు ఎల్లుండి కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడనున్నాయి. రాయలసీమలో ఇవాళ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్ష సూచన ఉంది. బలమైన ఎదురుగాలులు వీయవచ్చు. గత 24 గంటల్లో తిరుపతిలో అత్యధికంగా 187 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో కూడా ఇదే తరహాలో వర్షపాతం నమోదైంది. అయితే తెలంగాణకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం గాలుల రూపంలో ఉండవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. బలమైన గాలులు వీచే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై ఉండవచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరికొన్ని జిల్లాల్లో చిరుజల్లులు మాత్రం కురవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు, పొలాల్లో పనిచేసుకునేటువంటి పనివారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం పడుతున్నటువంటి సమయాల్లో కరెంటు స్తంభాల కింద, చెట్ల కింద నిల్చోకూడదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే సముద్రంలో వేటకు వెళ్ళేటువంటి ప్రజలు సముద్ర వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ సూచించింది. అలాగే బయటకు అవసరమైతే తప్ప బయటకు వెళ్ళకూడదని సూచించింది. వృద్ధులు, చిన్నపిల్లలు, ప్రెగ్నెన్సీ లేడీస్ తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏది ఏమైనప్పటికీ లోతట్టు ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.